ఈ వీడియో అన్నీ అందరికి నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో చేపల బెత్తులు కొన్నామని చూడండి. చేపలు పెద్ద బెత్తులు కూడా అది బతుకున్న స్వచ్ఛమైన మాట చెరువులో పట్టుకొచ్చారు. ఇప్పుడే మన వర్షాకాలం తినడం వల్ల కళ్ళుకి చాలా మంచిదండి. బెత్తులు తినడం వల్ల ఇంకా బెత్తులు వర్షాకాలాన్ని బెత్తులు మనకు దొరికినప్పుడు ఎవరైనా తీసుకొచ్చి కొనుక్కు తెచ్చుకొని తినాలి. కళ్ళుకి చాలా మంచిది. బొమ్మని సైట్ రాదు అలా బెత్తులు తినడం వలన. ఈరోజు మా సాయంకాలం వంట మాది బెత్తులు. బెత్తులు చక్కగా ఉన్నాయి. ఇంత మట్ట గరిసెలు కూడా ఉన్నాయి. ఇది మట్ట గరిసె ముందుకు వచ్చుకుంటూ పోతే మోల్టప్ప మోల్టప్ప అమ్మ మట్ట గరిసె కాదంట. నల్లంజరు అలాగా ఇలా కట్ చేసుకోవాలి. కత్తి పేరుతో అలా కట్ చేయాలి ముందు. చిన్న బెత్తి ఇలా బెత్తులు తినడం వల్ల కళ్ళుకి చాలా మంచిది అని చెప్పాను కదా. ఆ ప్రకారంగా మనం తెచ్చుకోవాలి. చేపలు మాత్రం వదిలిపెట్టుకుని తినాలి. బాయిలర్ కోడి కంటే చేప చాలా మంచిది. డైజెషన్ ఫ్రీగా అవుతుంది. సింక్ జెల్ అండి చేప అది. సింక్ జెల్ ఎప్పుడైతే మనం కట్ చేస్తున్నామో బూడిద వాసన పెట్టుకొని ఎముకలకు బలం అంట. ఎముకలకి బలం సింక్ జెల్ అన్నది. అయ్యే మొత్తం అనుకుంటే మన ఎముకలకు బూడిన బలం. కాల్షియం ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు. చేపలన్నీ అవ్వాలి. అవితేనే వంట కార్యక్రమం మొదలెడతాం. క్లీన్ చేయడం, శుభ్రం చేయడం, బూడిద తెచ్చుకోవాలి. పక్కన బూడిదలో కూడా పెట్టుకుని చేప జారిపోదు కదా. బూడిదలో పెట్టుకుంటే చేప జారకుండా ఉంటుంది. కటింగ్కి ఇలా చేతి అయిపోద్ది.